అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్య ధ్యానంలో ఈరోజు లేవికాండము 2వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాం. ఒక పల్లవి పాడిపోయి. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే యావే ఆయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే యావే ఆయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు వినే. దిక్కులేని పిల్లలకు తండ్రి ఆయనే, దిక్కులేని పిల్లలకు తండ్రి ఆయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. నిన్నటి దినమున లేవికాండము 1వ అధ్యాయంలో దహన బలిని గురించిన విధానం చూసాము. ఆ దహన బలికి గోవును, రెండవదిగా మేకల్లో నుంచి, గొర్రెల నుంచి, మూడవదిగా పావురమునైనను గువ్వనైనను మరి అర్పించాలని మనము తెలుసుకున్నాం. ఈ దినమున నైవేద్యము, లేవికాండము 2వ అధ్యాయములో నైవేద్యమును గురించిన విధానం మనము చూస్తూ ఉన్నాం. యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారులు ఎదుగు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధమైనది. ఇక్కడ గోధుమ పిండి అర్పణము గురించి, నైవేద్యం గురించి మనము చూస్తూ ఉన్నాం. 4వ వచనములో, నీ పొయ్యిలో కాల్చినది నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైన కాల్చిన నైవేద్యమైన ఎడల అదే నూనె కలిసినదియు పొంగనిదినై గోధుమ పిండితో ఉండవలెను. అది నైవేద్యము కనుక నీవు దాని ముక్కలుగా తురించి వాటి మీద నూనె పోయవలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా గోధుమ పిండి నైవేద్యం మనం చూసాము. ఒకటేమో నూనెలో వేసేదిగా, రెండవది పొయ్యిలో వేసి కాల్చేదిగా. రెండు కూడా గోధుమ పిండితోనే చేసే నైవేద్యం. రెండవ కూడా ఆయనకు అతి పరిశుద్ధమని మనకు లేఖన భాగం తెలియజేస్తున్నది. ఆమేన్.